2025 వైశాఖ మాస అంతర్జాల పర్యటన శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను
సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. ఎవరే కీడు చేసిన నవ్వనాడవలదు, తన ప్రాప్తమును తిట్టవలయు, నష్టనేది వ్రాసెను అది మనకెదురువచ్చు, దానికై చింతసేయుట మానవలయో. ఎవరి అపకారం తలపెట్టినా ప్రతీకార ప్రయత్నమే వద్దు. మన నుదుట ఏది వ్రాస్తే అది మనకెదురు రావడం ఖాయం. దానికోసం బాధపడడం కంటే వదిలివేయడమే మంచిది. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా నమస్కారములు. బాధల నెల్ల ఓర్చుటకు పాల్పడవేని హరిప్రసంగ సంవాదములు ఆలకింపక ఇటు పాదము మోపక పారిపోము. ఈ గాథలు అగాధములు వరను కప్పిన కత్తి విధాన ఘోర పాదోది తుఫానులో పడిన ఓడను పోలిన జీవితం బిదిన్. ఒక సముద్రంలో వాడ పయనం చేస్తుందనుకోండి. ఆ ప్రయాణించేటప్పుడు ఆ వాడకి గన సముద్రంలో ఏదైనా తుఫాను వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందనేది అనుభవంలో చూసినటువంటి వారికి కానీ ఇతరులు ఎవరికీ కూడా తెలియదు. అదేవిధంగా మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతిరోజు కూడా పోరాటమే. ప్రతిరోజు కూడా ఏ విధంగా మనకి ఈ రోజున ఉపాధి వెళ్తుంది, ఏ విధంగా ఈవేళ మన పిల్లలను చదివించుకుంటాం, ఏ విధంగా మన పిల్లలకి ఉద్యోగాలు సంపాదించుకోవాలి, ఏ విధంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఏ విధంగా మనవల్ని ఎత్తాలి, ఏ విధంగా మన భవిష్యత్తు ఉంటుంది, ఏ విధంగా వృద్ధాప్యం గడుస్తుంది, ఈ విధంగా బాల్య యవ్వన కౌమార్య వృద్ధాప్య దశలు అన్ని దశల్లోనూ కూడా బాధలు ఉంటాయి. బాధలు లేనటువంటి మనిషి ఉండడు, బాధలు లేనటువంటి దేశం ఉండదు, బాధలు లేనటువంటిది ఏ విషయం కూడా ఉండదండి. అంచేత మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే స్వామి చెప్పినటువంటి త్రయీ సాధన ద్వారా, ఆరాధనా కార్యక్రమాలకు హాజరవ్వడం ద్వారా, పీఠం యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా స్వామి మనకి ఎంత పెద్ద బాధ వచ్చినప్పటికీ కూడా చాలా చిన్న బాధ కింద దాన్ని తీర్చిదిద్దుతారండి. ఒక కాలు ఇరిగిపోయి మొత్తం అంతా కూడా హాస్పిటలైజ్ అయిపోవాలనుకోండి. సో అటువంటిది చిన్న స్క్రాచ్ పెట్టి, అంటే చిన్నది ఏదో ఘాటు పెట్టి ఆ పెద్ద ప్రమాదాన్ని చిన్న ప్రమాదంగా మార్చేస్తారు. ఎప్పుడు చేస్తారు? అది మనంతా కూడా స్వామి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా తూచా తప్పకుండా మనం పాటిస్తున్నప్పుడు బాధల నెల్ల ఓర్చుటకు పాల్పడవేని. బాధలు నేనేం పడినండి, అసలు ఒక్క చిన్న బాధ కూడా నాకు రాకూడదు, ఒక్క ఆపద కూడా రాకూడదు, ఒక్క అనారోగ్యం కూడా రాకూడదు అంటే ఎవ్వరికి దేవుడికి కూడా సాధ్యం కాదండి. అంచేత బాధలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, ఆపదలు వస్తుంటాయి, అనారోగ్యాలు వస్తుంటాయి. అన్నిటినీ కూడా సముద్రంలో అలలు చూడండి, అలలు ఆగుతాయా? ఆగవు. ఒక అలకి రెండో అలకి మధ్యలో మునగాల. సో ఎప్పుడైతే మునిగామో మనం స్నానం చేయగలుగుతాం. లేదా అల్ల ఆగిన తర్వాత మనం స్నానం చేస్తామంటే స్నానం చేసేటువంటి విషయంగా ఉండదు. కాబట్టి బాధలన్నీ పోయిన తర్వాత, కష్టాలన్నీ పోయిన తర్వాత నేను పీఠానికి వెళ్తాను, ఆధ్యాత్మికం నేర్చుకుంటాను అంటే ఇది ఇంకా ఈ జన్మకి సాధ్యం కాదు. కాబట్టి మనంతా కూడా ఏం చేయాలి? ఓర్చుకోవాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి. బాధల నెల్ల ఓర్చుటకు పాల్పడవేని హరిప్రసంగ సంవాదములు ఆలకింపక ఇటు పాదము మోపక పారిపోము. అసలు నా పీఠానికి రావాల్సిన అవసరం లేదు, లేదా గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేదా దేన్ని కూడా సందర్శించాల్సినటువంటి అవసరం లేదు. బాధలను ఎప్పుడైతే మనం ఫేస్ చేయడం మనం మొదలు పెడతామో, కష్టాలను ఎప్పుడైతే మనం ఓర్చుకోవడానికి మనం మొదలు పెడతామో అప్పుడే మనకి అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. కానీ నాకు బాధలు రాకూడదు, కష్టాలు రాకూడదు, ఆపదలు రాకూడదు, అనారోగ్యాలు రాకూడదు అని మీరు ఎన్ని దేవుళ్ళకి మొక్కినా
లేదా ఎంతమంది గురువులకు మొక్కినా ఆ బాధలు రాకుండా ఉండో, ఆపదలు రాకుండా ఉండో, కష్టాలు రాకుండా ఉండో. సో ఆ వచ్చినటువంటి కష్టంగా తెలియబడదు మనకి. మన పీఠంలో ఉన్నటువంటి శిష్యులకి ఏమిటంటే ఎంత పెద్ద కష్టం వచ్చినప్పటికీ కూడా చాలా సునాయాసంగా దాటేయగలుగుతారు, ఎంత పెద్ద ఆపద వచ్చినప్పటికీ కూడా చాలా సునాయాసంగా దాటేయగలుగుతారు. అంచేత అది ఏ విధంగా సాధ్యం అవుతుందంటే స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సుల ద్వారా మాత్రమే మనకు సాధ్యం అవుతుంది. అంచేత వరను కప్పిన కత్తి విధాన ఘోర పాదోది తుఫానులో పడిన ఓడను పోలిన జీవితం బిదిన్. అంచేత ఘోరమైనటువంటి తుఫాను సముద్రంలో ఏ విధంగా ప్రమాదకరంగా ఉన్నటువంటి విషయంగా ఉందో అటువంటి సముద్రంలో మనం ప్రయాణం చేస్తుంటే ఎంత భయంకరంగా ఉంటుందో మానవ జీవితంలో కూడా ఈ కష్టాలు, బాధలు, ఆపదలు, అనారోగ్యాలు చూసి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. స్వామి యొక్క రక్షణ మనకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. వచ్చినటువంటి బాధను కానీ, కష్టాన్ని కానీ, ఆపదను కానీ, అనారోగ్యాన్ని కానీ ఇట్టే తీసి పారేస్తారు స్వామి. ఎప్పుడు మనకి స్వామి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి, పీఠం మీద విశ్వాసం ఉండాలి. మనం ఏదైతే మనం మహామంత్రాన్ని మననం చేస్తున్నామో ఆ మననం చేసేటువంటి మహామంత్రం మీద మనకు విశ్వాసం ఉండాలి. సంజ నీ విశ్వాసమే నీ భగవంతుడు అని చెప్పి స్వామి తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఈ యొక్క మహామంత్రం యందు, సద్గురు యందు, పీఠం యందు కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం ఉన్నట్లయితే ఈ అన్నిటినీ కూడా స్వామి మనకి వాటి యొక్క బాధ మనకు తెలియచేయకుండా చేస్తారు, కష్టం తెలియకుండా చేస్తారు, ఆపదను తెలియకుండా చేస్తారు. అన్నీ కూడా సునాయాసంగా దాటేటటువంటి ఈశ్వర శక్తిని మనకు ప్రసాదిస్తారనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులకు నా హృదయపూర్వక నమస్కారము. సభ్యులకు, సభ్యేతరులకు, సాధకులకు, మహనీయ మూర్తులకు నా నమస్కారం. ఈరోజు మన పీఠం, మన ఆశ్రమం గురించి చెప్పుకుందాం. మన పీఠం అనగా 553 సంవత్సరముల చరిత్ర గల పీఠము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. ఈ పీఠము ఏమి నేర్పుతుంది అంటే ఈ సృష్టి ఏమిటి, ఎలా ఏర్పడింది, ఈ జీవరాశులు ఎలా ఏర్పడినవి, ఈ జీవరాశులలో ముఖ్య పాత్ర మానవునికి ఎందుకు ఏర్పడింది, మానవుడు అంటే ఏమిటి, అసలు భగవంతుడు ఏ విధంగా తెలియబడుతున్నాడు అనే అనేక విషయాలు మనం సభలలో తెలుపుతున్నారు. ఏ విధంగా అన్నప్పుడు మనకు జరిగే మహాసభలలో కానీ, ముఖ్య సభలలో కానీ, ఆరాధనలో కానీ, స్వామి రచించిన గ్రంథాల ద్వారా కానీ తెలుసుకుంటున్నాం. కానీ మనం మహాసభలకు హాజరు కాలేకపోతున్నాం. ఈ సభ ఎటువంటిది అంటే ఈ సభ బ్రహ్మ విద్య నెరింగించెడు తాత్విక పాఠశాల, నానా సముపాసితములు అనంత కళాలసితంబులవు నొపన్యాసములిచ్చు సాధక జనంబు వశయించెటు కానయాసి రాకాసులనైన మోక్ష పదగాములు చేయునటన్న వింతయే. ఇలాంటి సభలకు, బ్రహ్మ విద్య నేర్చుకునే సభలకు హాజరు కాలేకపోతున్నాము. ఎందుకు కాలేకపోతున్నాము అంటే భ్రాంతి మనలో ఆవహించడం చేత మన స్వామి దగ్గరకు ఏదో ఒక కోరిక రూపంలోనే వస్తున్నాము. ఆ కోరిక తీరిన తర్వాత మనం ఏమి అనుకుంటాము, ఆ గురువు గారి దగ్గర ఏదో మహత్యం ఉంది, అందుచేత వారి దగ్గరికి వెళ్ళగానే మన కోరిక తీరింది కదా అని వారి దగ్గర మహామంత్రం తీసుకుందాము అని ఈ పీఠములో సభ్యులు కాబడుతున్నాము. ఆ వెంటనే మహామంత్ర పఠనము, గ్రంథ పఠనము చేసుకుంటూ ఉండగా స్వామి మనలో ఉన్న అజ్ఞానబంధురమైన విషయాలన్నిటినీ ఒక్కొక్కటిగా బయటకు పారదోలుతూ ఉంటారు. అప్పుడు మనము ఏ విధంగా తయారు కాబడతామంటే చినుకులు ముత్యములైనవి చేర్పడి చినుకులు కావు, జీవుడున్ గణతరమీశ్వరాకృతిని గాంచిన జీవుడు కాదు, పుట్టుచున్ జనుడున్ జడత్వము వదల జాలనింక పదార్థవాద సంజనితమైన పోలికలు సాగవతేంద్రియమైన రోడికిన్. ఆ విధంగా మనలను సాధకులుగా మార్చి స్వామి యొక్క రసస్వరూపంగా మార్చుకుంటున్నారు. ఆ విధంగా మనం గురువు గారు ముందుండి మనల్ని నడిపిస్తారు. అటువంటి మహత్తర పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. ఇప్పటి వరకు మనం మన పీఠం గురించి చెప్పుకున్నాం. మరి మన ఆశ్రమము అంటే మహాసభలు జనవరి 1, ఉగాది, వైశాఖ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, సెప్టెంబర్ 9,
కార్తీక పౌర్ణమి భీమవరం సాహితీ సభలు, భీమిలి సభ, తుని సభలు మరియు గురువారం మహాసభలు అన్ని సభలకు మనం ఆధ్యాత్మికవేత్తలను, మేధావులను, రాజకీయవేత్తలను, ఇతర పీఠాధిపతులను, స్వామీజీలను, సాహితీవేత్తలను ఇంకా ఎంతో మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నాం. వారు మన సభలో తిలకించి ఇందులో ఉన్న మహత్యము తెలుసుకుందామని వారి వచ్చి ఇక్కడ ఉందామని అనుకుంటే మన దగ్గర సరైన వసతులు లేవు. ఆ వసతులు మనమే ఏర్పాటు చేసుకోవాలి. అందుకు స్వామి మనకి ఎంతో మంచి తేలికపాటి ఉపాయాన్ని ఆలోచించి మన పీఠములో ఉన్న ప్రతి సభ్యుడు చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనే కార్యక్రమంలో చేరి ఈ పీఠానికి విరాళంగా ఇచ్చి ఈ పీఠాన్ని అభివృద్ధి చేయమని సులువైన మార్గాన్ని తెలియజేశారు. ఎందువలన అంటే స్వామి ప్రవేశపెట్టిన కార్యక్రమంలో పాల్గొనడం చేత వారి ఆశీస్సులు మనకు ప్రసాదిస్తూ ఉంటారు. ఏ విధంగా పాల్గొనాలంటే రాయనైతే రప్పనైతే కాయనైతే కసరునైతే ఏ ఉపాయము చేతనో నా అనంతని బట్టి ఎందును అని ఏదో ఒక ఉపాయం చేత స్వామి దగ్గరకు మనము చేరువవుతాము. అంతేగాని స్వామి దగ్గర నుండి మన కోరికలు తీర్చుకొని స్వామి ప్రవేశపెట్టిన కార్యక్రమాలలో మనమంతా పాల్గొనకపోతే ఏమీ తెలుసుకోలేము. ఏ విధంగా అన్నప్పుడు ఒక అవతారిచే వరములో ధనధాన్యములో పురంబులో వికస సలోచనలో పృథ్వీయో కోరినది అంతయు పొంది ఊరక తిని నిద్రపోవునడ రాదొక మృత్యువు వచ్చేనేని ఈ సకల ధరా ప్రపంచము చచ్చిన వారల వెంట వచ్చనే అని చెప్తున్నారు స్వామి. అంటే స్వామి దగ్గర నుంచి మనకు కావాల్సినవన్నీ కోరుకుని మనం నేర్చుకుని మనం తీసుకుని ఏం చేస్తున్నాం, మనమే మన దగ్గర ఉంచేసుకుంటున్నాం. అప్పుడు స్వామి చెప్పినటువంటి విషయాలు మనకు పీఠం అభివృద్ధికి ఏ విధంగా మనం ఉపయోగపడుతున్నాం, మనం ఏ విధంగా స్వామి దగ్గర తాత్విక విషయాన్ని నేర్చుకున్నామో అలాగే మన తోటి మానవులు కూడా అటువంటి తాత్విక విషయాన్ని నేర్చుకోవాలి అంటే మనం స్వామి చెప్పినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. లేకపోతే మనకి ఇప్పుడు చదువుకున్నటువంటి పద్యంలో ఉన్నటువంటి భావాన్ని ఆయన చేత అన్నీ పొంది ఊరక తిని చచ్చిపోవునెడ అంటే ఏది తీసుకుని ఏది గ్రహించాలో అది గ్రహించకుండా వదిలేస్తే మనం ఏం చేస్తాం, చచ్చిన వారల వెంట వచ్చిన ఈ సకల ధరా ప్రపంచము అన్నారు స్వామి. అంటే చచ్చిపోయిన వారు వెంట వస్తుందేమో అనుకుంటున్నారేమో, రాదు అని చెప్తున్నారు. అందుకని స్వామి ఏం చెప్తున్నారంటే మనం స్వామి చెప్పిన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనకు కలిగేటటువంటి అనుభూతి మన తోటి సభా సభ్యులకు కలిగేటటువంటి విషయాన్ని కలగజేస్తే మనకి ఎప్పుడూ ఆనందంగా ఉంటుందన్నారు. అందుకని స్వామి ఏం చెప్తున్నారు, కలిమి ఎల్లా కాలముండి కాలమునకు పనికిరాదు తెలిసి ఉమరాలిషా కవి తెలియజెప్పుడు తెలుసుకోండి. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని మనం నిర్లక్ష్యం చేస్తే మన చివరి విధానంలో మనకి ఏ విధంగానూ మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా ఉపయోగపడదు అని చెప్తున్నారు అని స్వామి తెలియజేస్తున్నారు. ఇంతటి మహత్తరమైనటువంటి పీఠంలో ఉండి జీవ రహస్యం ఈశ్వరం చేరేడు త్రోవలో తెలుసుకుని స్వామి యొక్క అభౌతిక ఆశీస్సులు ప్రతి సభాసభ్యుడు పొంది తరించే అవకాశాన్ని స్వామి ప్రసాదించమని కోరుకుందాం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2025 సంవత్సరము మే 13వ తేదీ మంగళవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి రేలంగి, కొమరవరం, గోపాలపురం, కండవల్లి, మల్లేశ్వరం, ముక్కామల, కాకరపర్రు, ఉసులుమర్రు, వేలివెన్ను మున్నగు ప్రాంతాలలో
ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు వాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేస్తూ మన దైనందిన జీవన విధానంలో ఆధ్యాత్మిక జీవన తత్వాన్ని అలవర్చుకోగలిగినట్లయితే సామాజికంగా, సంసారపరంగా ఇత్యాది కారణాల వల్ల వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను పరిష్కరించుకుంటూ, సంస్కరించుకుంటూ మన జీవన తత్వంలో ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం, సంతోషం, ఆహ్లాదాన్ని పొందుతూ మన జీవన మనుగడను సాగించేటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గం ద్వారా పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. ఈనాటి సామాజిక వ్యవస్థలో కానీ, సంసార వ్యవస్థలో కానీ మనం విశ్లేషించుకున్నట్లయితే ప్రతినిత్యం, ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఉద్రేకాలు ఏర్పడడం, సమస్యలు సృష్టించుకోవడం, జీవితాలు అల్లకల్లోలం చేసుకోవడం, అశాంతి, అసహనాన్ని పొందటం ఇత్యాది విషయాలు ఎన్నో మన జీవన తత్వంలో ఏర్పడుతున్నాయి. మన జీవన తత్వాన్ని సుఖమయం చేసుకోవటానికి సుఖము, శాంతి, సంతోషం, ఆహ్లాదం, ఆనందంతో గడిపేటువంటి విధంగా మన మానసిక వ్యవస్థను ఆధ్యాత్మిక జీవన విధానంగా తాత్విక ఆలోచనతో మనం మన యొక్క జీవన మార్గాన్ని గడపగలిగినట్లయితే ఎన్నో విషయాలు, అద్భుతాలు మన జీవన విధానంలో ఆచరించే అవకాశం కలుగుతుంది. ఈనాడు మన సంసార వ్యవస్థలో చూసినట్లయితే భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, సంతతి మధ్య ఏదో ఒక చిన్న విషయం ఉద్రేకంగా మారి అశాంతి, అసహనం ఏర్పడి ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు సృష్టించుకొని కోపం, వైరం ఏర్పడి, ద్వేషం, దూషణ ఏర్పడి మన జీవన విధానంలో మనం ఎన్నో రకాలైనటువంటి అలజడులు సృష్టించుకుని మానసిక ప్రశాంతతను కోల్పోయి శారీరక వ్యవస్థలో అనారోగ్యాలు సృష్టించుకొని మన పవిత్రమైనటువంటి, విలువైనటువంటి జీవన కాలాన్ని మనం నష్టపోతున్నాం. మనకు వచ్చినటువంటి సమస్యను మనం విశ్లేషించుకొని ఆ సమస్య నుండి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి ఒక తాత్విక ఆలోచన భావాన్ని ఏర్పరుచుకుని ఉద్రేకాన్ని నివారించుకొని సమస్య వైపు దృష్టి పెట్టి ప్రయత్నం చేసి భగవత్కృపతో మన యొక్క ప్రయత్నంతో ఆ సమస్య నుండి బయటపడేటువంటి మార్గాన్ని మనం నిర్ణయించుకొని ప్రయత్నం చేసినట్లయితే కాలానుగుణ్యంగా మన సమస్యలు మనం పరిష్కరించుకునే స్వశక్తి మనలో ఏర్పడుతుంది. ఈనాటి సమాజంలో, ప్రాపంచిక వ్యవస్థలో మానవాళిలో అసహనము, అశాంతి, స్వార్థము, అహంకారము ఇత్యాది విషయాలు విస్తృతంగా వ్యాప్తి చెంది మన జీవన విధానాలను అస్తవ్యస్తం చేస్తూ మానవత్వం రాక్షసత్వంగా పరిణామం చెందేటువంటి స్థితులు ఏర్పడుతున్నాయి. కారణం ఏది అని విశ్లేషించుకున్నట్లయితే నేడు జరుగుతున్నటువంటి సంఘటనలు విశ్లేషించుకున్నట్లయితే కులాల రూపంలో, మతాల రూపంలో, జాతుల రూపంలో, భాషా తత్వాల రూపంలో, ప్రాంతీయ తత్వాల రూపంలో రాజకీయ విభేదాలు సృష్టించుకుని ఒకరినొకరు హింసింపబడుతూ ఉద్రేకాలు ఏర్పరుచుకుని క్షణికావేశంలో ఆలోచన కోల్పోయి సంక్షోభాలు సృష్టించుకుని నష్టపోయేటువంటి పరిస్థితులు మానవాళి మధ్య, మన సమాజంలో ఈనాటి పరిస్థితుల్లో ఏర్పడి ఉన్నాయి. ఏది కారణం అనేటువంటి విషయం మన మేధాశక్తి ద్వారా మనం విశ్లేషించుకోవచ్చు. నేడు జరుగుతున్నటువంటి సంఘటనలో మతతత్వాలు, మత ఛాందస తత్వాల ద్వారా మతోన్మాదం ఏర్పడుతుంది. ఆ మతోన్మాదం యుద్ధోన్మాదంగా ఏర్పడింది. ఆ యుద్ధోన్మాదం మానవ మారణ నిర్మితమైనటువంటి ఆయుధాలను ఏర్పరుచుకుని ఒకరినొకరు మానవ మారణ
ఆయుధాలతో ఒకరినొకరు హింసింపబడుతూ, దూషింపబడుతూ, ద్వేషింపబడుతూ, రక్తపాతాన్ని చిందింపచేస్తూ, సమాజంలో అసహనము, అశాంతి, ఉద్రేకాలు వ్యాప్తి చేస్తూ, మనం నష్టపోతూ, తోటి మానవాళిని నష్టపరుస్తూ, మన భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జీవిత యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొందలేక, తరించలేక, మన యొక్క మనుగడను మనం సాగించలేక, మనం ఈ యొక్క పవిత్రమైనటువంటి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ, నష్టపోతూ, సంక్షోభాలకు, దుఃఖాలకు, బాధలకు గురి కాబడుతూ, అశాంతి అలజడి సృష్టించుకుంటూ, ఒత్తిడి సృష్టించుకుంటూ, మనం తీవ్రమైనటువంటి సంక్షోభాలకు గురి కాబడేటువంటి పరిస్థితులు మనం ఏర్పరచుకుంటున్నాం. కారణం, మనం మతతత్వాల్లో ఉండేటువంటి విషయాలను అర్థం చేసుకోక మతోద్రేకాలు ఏర్పరచుకొని, మతోన్మాదాన్ని సృష్టించుకుని, యుద్ధోన్మాదంగా మార్చుకొని, మారణ యంత్రాలతో ఆయుధాలుగా మార్చుకొని మనం నష్టపోయేటువంటి పరిస్థితుల వైపే మనం ఆలోచిస్తున్నాం తప్ప, మన దైనందిన జీవన విధానాన్ని, ప్రతి మత ధర్మంలో చెప్పబడినటువంటి శాంతి తత్వాన్ని, సహనత్వాన్ని, మన యొక్క జీవన విధానంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక జీవిత ధర్మాలను మనం ఆయా మత ధర్మాల్లో చెప్పబడినటువంటి విషయాల్ని ఇతర మత ధర్మాలతో ఉన్నటువంటి అంశాలతో అన్వయింపజేసుకొని మనం మనుగడ సాగించగలిగినట్లయితే మన యొక్క మేధస్సు, భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి, మనం ఆ యొక్క ధర్మ మార్గం వైపు, జ్ఞాన మార్గం వైపు, తాత్విక మార్గం వైపు, తాత్విక జ్ఞాన సంపద కొరకు మనం ప్రయత్నం చేసినట్లయితే ఎన్నో సత్ఫలితాలు మనం పొంది తరించే అవకాశం కలుగుతుంది. మనలో ఉద్రేకం ఎందుకు కలుగుతుంది, దాన్ని ఎందుకు మనం నివారించలేకపోతున్నాం అనేటువంటి ఒక విశ్లేషణ మనం మనసులో ఏర్పరచుకున్నట్లయితే ఆ యొక్క ప్రయత్నం మనం చేసి, తాత్విక ప్రయత్నం, జ్ఞానము ద్వారా ప్రయత్నము చేసి మనలో ఉద్రేకాన్ని నివారించుకునేటువంటి మార్గం వైపు మనం దృష్టి సారించగలిగినట్లయితే ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పడుతుంది, ఎన్నో సంక్షోభాలకు పరిష్కార మార్గం ఏర్పడుతుంది. ఈనాడు మనం చూసినట్లయితే మతోన్మాదము ద్వారా యుద్ధోన్మాదము ఏర్పడుతుంది. ఆ యుద్ధోన్మాదం అంతా కలిసి అది మారణ యంత్రాల ద్వారా, ఆయుధాల ద్వారా ఒకరిపై ఒకరు అది ఆ యొక్క యుద్ధ వాతావరణాన్ని సృష్టించుకుని మనం ఈ యొక్క పవిత్రమైనటువంటి కాలాన్ని నష్టపోతున్నాం. మనం ఆ యుద్ధం వల్ల సాధించగలిగింది ఏది అని విశ్లేషించుకున్నట్లయితే శూన్యము అని చెప్పబడుతుంది. ఆ యుద్ధం వల్ల పరిష్కారం ఏమైనా లభించిందా అంటే ఏదీ లభించదు. రక్తపాతం, ఆర్థిక అనారోగ్య, హింసాత్మకమైనటువంటి వాతావరణం మాత్రమే మనలో ఏర్పడుతుంది, మన చుట్టూ సమాజంలో ఏర్పడుతుంది. దానివల్ల సాధించగలిగింది ఏది అన్నట్లయితే కేవలం శూన్యము. భగవంతుడు ఇచ్చినటువంటి మేధాశక్తి ఏ విధంగా మనం ఉపయోగించుకున్నాము అన్నట్లయితే రాక్షసత్వం వైపు మాత్రమే మనం ఆ మేధాశక్తిని ఉపయోగించాము తప్ప మనం శాంతితత్వంగా మారి మన మానవత్వపు విలువలతో మనుగడ సాగించేటువంటి దిశగా మనం ప్రయత్నం చేయలేకపోయాం. కారణం మనలో ఉండేటువంటి ఉద్రేకము. అంచేత ఆ ఉద్రేకాన్ని నివారించుకునేటువంటి మార్గం మనం ఆలోచించాలి. ఉద్రేకం వల్ల లాభం వస్తుందా, నష్టం వస్తుందా అనేది ఒక విశ్లేషణ చేసుకోవాలి. మనంతా లాభం గురించి ఆలోచిస్తాం తప్ప నష్టం గురించి ఎవరు ఏ ఒక్కరు వ్యాపారం చేయరు. అదేవిధంగా మనం ఆరోగ్యం, ఆయుష్ గురించి ఆలోచిస్తాం తప్ప అనారోగ్యం వైపు మనం ఎవరు ఆలోచించరు. కాబట్టి సుఖము, శాంతి అనేటువంటి విషయంలో మనం సుఖము, శాంతి పొందాలి, దుఃఖాన్ని, నష్టాన్ని, కష్టాన్ని, బాధల్ని తొలగించుకోవాలి అని చెప్పి మనం ఆతృత పడుతుంటాం, తాపత్రయం పడుతుంటాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కోరుకునే వస్తు శాంతి తత్వం వైపు మనం దృష్టి సారించడానికి ప్రయత్నం చేయాలి. ఉద్రేకాన్ని నివారించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి ఆ విధమైనటువంటి ప్రయత్నంలో మన మనస్సు ఆ యొక్క ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం వైపు దృష్టి సారించగలిగినట్లయితే అన్ని మత ధర్మాల్లో ఉండేటువంటి వారు వారి వారి యొక్క మత ధర్మాల్లో శాంతితత్వం, సహనము, ఓర్పు, మానవ జీవన తత్వం, ఆధ్యాత్మిక పరమైనటువంటి బాట ఏ విధంగా సాధించి ఇహాన్ని పరాన్ని ఏ విధంగా ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి స్థితిగా మన యొక్క జీవితాన్ని
మార్చుకోవాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని అన్ని మత ధర్మాల్లో ఆయా ప్రార్థన రూపంలో, ఆయా పూజా విధానాల రూపంలో, ఆయా ఆచార వ్యవహారాల రూపంలో ఆయా మత ధర్మాల్లో చెప్పబడుతున్నాయి. మరి ఆ మత ధర్మాల్లో చెప్పబడినటువంటి ఆయా అంశాలను ఇతర మత ధర్మాల్లో ఉండేటువంటి విషయాలతో అన్వయింపజేసుకుని సక్రమైనటువంటి మానసిక దిశతో మనం ఆలోచించగలిగినట్లయితే అన్ని మత ధర్మాల్లో చెప్పబడినటువంటి మానవత్వము ఒక్కటే అనేటువంటి విషయంగా తెలియపరచబడుతుంది. ఆ ఒక్కటే అనేటువంటి ఆ మానవత్వంలో ఉన్నటువంటి ఈశ్వరత్వాన్ని తాత్విక జ్ఞానము ద్వారా అన్వేషింప చేయగలిగినట్లయితే మనకు సర్వము భగవత్ స్వరూపము యొక్క సృష్టిగా తెలియబడుతుంది. ఆ యొక్క సర్వము భగవత్ స్వరూపం యొక్క సృష్టి యావత్తు ఒకటిగా ఉంది. ఆ ఒకటిలో ఆ యొక్క మానవత్వం నిండి ఉన్నది. ఆ మానవత్వంలో ఈశ్వరత్వం తెలియబడుతుంది. కాబట్టి ఆ ఈశ్వరత్వంగా ఉండేటువంటి మానవత్వం మనం ఆచరించగలిగినట్లయితే అన్ని మత ధర్మాల్లో ఉండేటువంటి మానవత్వం, ఈశ్వరత్వం ఒక్కటే అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. ఆ దిశగా మన యొక్క మానసిక వ్యవస్థను ఏర్పరచుకోవాలి. మరి ఆ దిశగా మనం ప్రయాణం సాగించలేకపోతున్నాం అన్నట్లయితే కారణం కేవలము మన యొక్క దైనందిన జీవన విధానంలో భ్రాంతి తత్వం, ఉద్రేకాల వైపు మాత్రమే మనం సమయాన్ని వెచ్చించగలుగుతున్నాం తప్ప ఆధ్యాత్మిక తాత్విక జీవన విధానం వైపు సమయాన్ని వెచ్చించగలిగినట్లయితే మనకు కలిగేటువంటి లాభాలు మన జీవిత ఆయుష్కి, ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తిని ప్రసాదింప చేస్తుందో ఆయా విషయాలన్నీ కూడా మనకు ఆధ్యాత్మిక జీవన తత్వం ద్వారా, అనుభవం ద్వారా గ్రహించి తరించే అవకాశం కలుగుతుంది. అందువల్ల సద్గురువర్యులు మనకు ప్రసాదించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి సాధన త్రయీ సాధన. ఆ త్రయీ సాధన మనం ప్రతిరోజు ఆచరించగలిగినట్లయితే శారీరక తత్వం, మానసిక తత్వం, ఆరోగ్యకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, సుఖ సంతోషాలతో కూడినటువంటి జీవితాన్ని గడిపే అవకాశం మనం ఆచరించిన త్రయీ సాధన యొక్క సత్ఫలితాల రూపంలో మనకు లభిస్తుంది. అంచేత త్రయీ సాధన శారీరక తత్వానికి మంత్ర సాధన ద్వారా భుక్తి, మానసిక తత్వానికి జ్ఞాన సాధన ద్వారా తృప్తి, శాంతి, ఆత్మతత్వానికి ధ్యాన సాధన ద్వారా ముక్తిని పొంది తరించే అవకాశం మనలో ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి ఆ కాలాన్ని, కొద్దిపాటి సమయాన్ని మన యొక్క దైనందిన జీవన విధానంలో వెచ్చించగలిగినట్లయితే మనకు సామాజికంగా, సంసారపరంగా, కుటుంబ పరంగా అనేక రూపాల్లో అనేక కారణాల వల్ల ఏర్పడేటువంటి అంశాలను, ఉద్రేకాలను నివారించుకుంటూ చక్కని ఆహ్లాదకరమైన, సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి భగవంతుడు ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి, పవిత్రమైనటువంటి జన్మను ప్రతి ఒక్కరూ సార్థక్యం చేసుకొని ఆ భగవత్ స్వరూపం యొక్క మార్గంలో, జ్ఞాన మార్గం ద్వారా పొంది తరింప చేసుకోవడానికి అన్ని మత ధర్మాల్లో ఆయా కాలాల్లో ఆయా భగవత్ ప్రసాదితమైనటువంటి జ్ఞాన ధర్మ మార్గాలను మనం ఆచరించగలిగినట్లయితే అందరిలో ఉన్న దైవత్వం ఒక్కటే అనేటువంటి విషయం తెలియబడుతుంది. ఆ దైవత్వాన్ని వేరువేరు నామాలతో, వేరువేరు పూజా విధానాలతో, వేరువేరు సంస్కరణలతో మనం మనుగడ ఆచరిస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని మత ధర్మాల్లో ఉండేటువంటి దైవత్వాన్ని ఒక్కటిగా మనం భావించగలిగినట్లయితే మనలోనే ఆ ఈశ్వరత్వం తెలియబడుతుంది. ఆ ఈశ్వరత్వం భౌతిక విధానంలో మానవత్వంగా తెలియబడుతుంది. కాబట్టి మనలో ఉండేటువంటి దైవత్వాన్ని మనం దర్శించగలిగేటువంటి విషయం మనం ఆచరించేటువంటి మానవత్వపు విలువల ద్వారా తెలియబడుతుంది. అటువంటి మానవత్వ ధర్మాన్ని ప్రసాదించి తరింపజేసేటువంటి తాత్విక జ్ఞానపీఠము, మతాతీత ఆధునిక మానవతా దేవాలయము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. కనుక ఈ పీఠం యొక్క తత్వం ఈనాటి సమాజానికి ఎంతో అవసరము. మతతత్వాలను, మత ఛాందస తత్వాలను నివారిస్తూ, మతోన్మాదాన్ని నివారిస్తూ, యుద్ధోన్మాదాన్ని నివారిస్తూ, ఉద్రేకాలను నివారిస్తూ, శాంతి సహనం వృద్ధిపరుస్తూ మన యొక్క జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రశాంతతతో చక్కని జీవితాన్ని పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని మనకు తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి జీవన
జ్ఞాన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము కనుక ఈ అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని పొంది భగవత్ కృపకు సద్గురు కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి విశ్వాసం లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను మరియు హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు పట్టణాలకు నగరాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసం లక్ష్యంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో పట్టణాలలో నగరాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో స్వామి మే 13వ తేదీ మంగళవారం నాడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి, కొమరవరం, గోపాలపురం, కండవల్లి, మల్లేశ్వరం, ముక్కామల, కాకరపర్రు, ఉసులుమర్రు, వేలువెన్ను తదితర గ్రామాల్లో వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రకటింప చేయడం జరిగింది. మరి స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణలో ఎన్నో రహస్యాలను మనకు తెలియజేస్తుంటారు. మరి స్వామి యొక్క సత్సాంగత్యం వల్ల, మహాత్ముల యొక్క సందర్శనం వల్ల, సద్గురువుల యొక్క దర్శనం వల్ల మనం ఎంతో మహోన్నతమైనటువంటి స్థాయికి ఎదగడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది ఒక కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఒకసారి నారదుడు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కాసేపు శ్రీకృష్ణ పరమాత్మతో సంభాషించిన తర్వాత భగవాన్ మహాత్ముల యొక్క సందర్శనం వల్ల కలిగే ఫలితం ఏమిటో నాకు కొద్దిగా సవివరంగా వివరించండి అని చెప్పి నారదుడు శ్రీకృష్ణ పరమాత్మని అడగడం జరిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నకి వెంటనే సమాధానం ఇవ్వకుండా నారదుడికి అనుభవపూర్వకంగా తెలియపరచాలని చెప్పి ఆ మహోన్నతమైనటువంటి శ్రీకృష్ణుడు సంకల్పించుకున్నారు. అదేవిధంగా మన పీఠంలో కూడా స్వామి వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును అనుభవ రూపంలోనే మనకి తెలియచేస్తుంటారు. మన సభ్యులు కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారు. అడుగుతున్నప్పుడు వారికి కూడా వారి యొక్క అనుభవంలోనే ఆ యొక్క సమాధానాలు తెలియచేయడం జరుగుతుంటుంది. ఆ విధంగానే నారదుడు కూడా అడిగినటువంటి ప్రశ్నకి మహాత్ముల యొక్క సందర్శనం వల్ల కలిగేటటువంటి ఫలితం ఏమిటో తెలియచేయమని చెప్పి శ్రీకృష్ణ భగవాను అడిగితే ఆయన వెంటనే చెప్పకుండా అనుభవపూర్వకంగా తెలియచేయడం జరిగిందనమాట. అంచేత ఆ విధంగా శ్రీకృష్ణుడు ఏం చెప్పారు అంటే, నారద ఇటు తూర్పు వైపుగా వెళ్ళు, అక్కడ నీకు ఒక పెద్ద పెంట కుప్ప కనిపిస్తుంది, దాంట్లో ఒక పేడ పురుగు జీవిస్తోంది. దాన్ని కనుక నువ్వు ఈ ప్రశ్న నన్ను ఏ ప్రశ్న అయితే వేస్తావో అదే ప్రశ్న దాన్ని అడుగు, అది నీకు జవాబు ఇస్తుందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ నారదుడికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆదేశం మేరకు నారదుడు తూర్పు వైపుగా వెళ్ళి ఆ పెంట కుప్ప దగ్గరికి వెళ్ళి దానిలో జీవిస్తున్నటువంటి ఆ పేడ పురుగును చూసి, మిత్రమా, మహాత్ముల యొక్క సందర్శనం వల్ల కలిగే ఫలితం ఏమిటి అంటూ కుతూహలంతో అడగడం జరిగింది. అప్పుడు నారదుడు ఈ ప్రశ్న అడగగానే ఆ పేడ పురుగు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. అయ్యో అనే విచారవదనంతో శ్రీకృష్ణుడి వద్దకి నారదుడు వచ్చి జరిగిందంతా కూడా పోసుకొచ్చినట్లు చెప్పాడు. అప్పుడు నారదుడు చెప్పిందంతా కూడా ఆలకించి చిరుమందహాసంతో శ్రీకృష్ణ పరమాత్మ, నారద, నువ్వు ఇప్పుడు పడమరగా వెళ్తే ఒక పాడుపడ్డ దేవాలయం ఉంటుంది, దాంట్లో ఒక పావురం నివసిస్తోంది, దాన్ని అడిగి ఈ యొక్క నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి జవాబు తెలుసుకో అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ నారదుడిని ఆదేశించడం జరుగుతుంది. అప్పుడు నారదుడు పడమర దిశకేసి బయలుదేరి ఆ పావురాన్ని కలుసుకొని ఇంత మునుపులాగే పేడ పురుగుని ఏ విధంగా ప్రశ్నించాడో ఈ యొక్క
పావురాన్ని కూడా అదేవిధంగా ప్రశ్నించడం జరుగుతుంది. ఆ ప్రశ్నించిన వెంటనే ఆ పావురం రెక్కలు టపటపలాడిస్తూ వెంటనే నారద మహర్షి ముందే ప్రాణాలు విడిచేస్తుంది. అప్పుడు నారదుడు, అయ్యో అనవసరంగా ఈ జీవి చచ్చిపోయిందే, నేను ప్రశ్న అడగగానే 2 నిండు ప్రాణాలు హరించుకుపోయాయే, అయ్యో అని చెప్పి పాపం బాధపడుతూ మళ్ళా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా విన్నవించడం జరుగుతుంది. మరి జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ ఎరగనట్టు అయ్యో అలా జరిగిందా నారద, అయితే ఇప్పుడు నువ్వు ఒక పని చేయి, ఉత్తర దిశగా వెళ్తే అక్కడ ఒక సంస్థానంలోని రాజుకు ఒక అందాల మగవ శిశువు జన్మించాడు. ఆ పసికందు నీ ప్రశ్నకు సమాధానం తప్పకుండా జవాబిస్తాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు మొదటి 2 సార్లు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆజ్ఞను శిరసావహించి నారదుడు వెంటనే వెళ్ళాడు, కానీ ఈసారి మాత్రం కొద్దిగా తటపటాయిస్తుంటాడనమాట. అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఏం పర్వాలేదు, నువ్వేం సంశయపడకు, నువ్వేం జంకొద్దు, నిర్భయంగా వెళ్ళు, ఈసారి అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్వదించి నారదుడిని పంపడం జరుగుతుంది. ఇంకా నారదుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ నాకు అభయం ఇచ్చాడు కదా అని చెప్పి వెంటనే ఆ సంస్థానంలోని రాజమందిరంలోకి వెళ్తాడు. ఆ రాజుకు అప్పుడే జన్మించినటువంటి మగవ శిశువు ఉయ్యాల్లో ఉన్నాడు. నారదుడు ఆ శిశువును సమీపించి, బాబు, మహాత్ముల సాంగత్యం వల్ల కలిగే ఫలితం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. క్షణంలో ఆ పసికందు తేజస్వి అయిన ఒక దేవతగా మారిపోయి నారదుడికి భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తాడు. నారదుడు జరిగింది ఏమీ కూడా అతనికి ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు ఆ మహా తేజస్వి అంటే ఆ బాలుడు మహా తేజస్విగా మారాడు కదా, ఆ మహా తేజస్వి వినయంగా చెప్పడం జరుగుతుంది. నారద మహర్షి అలా ఆశ్చర్యపోతారేమి, నేను ఎవరినో కాదు, మొదట్లో మీరు చూసినటువంటి ఆ పెంట కుప్పలో ఉన్నటువంటి పేడ పురుగును నేనే. మహాత్ములైన తమ దర్శన భాగ్యంతో నా యొక్క నికృష్ట జన్మ అంతరించి పావురంగా జన్మించాను. మరలా ఆ జన్మలోనూ కూడా తమ దర్శన భాగ్యం దక్కడం చేత ఇప్పుడు ఈ రాజకుమారుడిగా జన్మించాను. ఈ జన్మని ఎత్తగానే మహాత్ములైన తమ దర్శనంతో నాకు దైవత్వం సంతరించింది. ఇదంతా కూడా ఈ యొక్క మహాత్ముల అంటే మీలాంటి మహాత్ముల యొక్క దర్శన భాగ్యం వల్ల జరిగినటువంటి అద్భుతమే కానీ ఇంకా మరొక విషయం ఏమీ కాదు అని చెప్పి ఆ విధంగా ఆ తేజస్వి ఆకాశ మార్గంలో దేవలోకానికి వెళ్ళిపోతాడు అనమాట. తెలుసో తెలియకో అమృతపానం చేసిన వ్యక్తికి ఏ విధంగా అమరత్వం సిద్ధిస్తుందో, తెలిసి కానీ తెలియక కానీ నిప్పును పట్టుకుంటే చెయ్య ఎలా కాలుతుందో, నీళ్ళల్లో పడ్డ వ్యక్తి శరీరం ఏ విధంగా తడిసిపోతుందో, అదేవిధంగా సత్సాంగత్యం వల్ల తనంతటా అదే లభించినా పర్వాలేదు, లేదా మనమే ఆ సత్సాంగత్యం కోసం ప్రయత్నించి మనం ఆ సత్సాంగత్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే అందువల్ల తప్పకుండా సత్ఫలితం కలుగుతుంది. మనం కూడా మన పీఠంలో గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ నగరాల్లోనూ కూడా ఆరాధనా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని సత్సాంగత్యాన్ని ఏర్పాటు చేసుకుని స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును మనం కూడా అనుభవంలో పొందుతున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇంచేత సత్సాంగత్యం వల్ల ఎప్పుడు కూడా మనకి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు మనకు లభిస్తుంది. సర్వాంతర్యామిగా భగవంతుడు అందరిలోని కూడా నెలకొని ఉన్నాడు. మహాత్ముల హృదయాల్లో ఆయన ప్రకాశం ఇంకా ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ప్రజ్వలిస్తున్నటువంటి నిప్పులో పడవేసిన వస్తువులు నిప్పుగానే మారేటట్లు మహాత్ముల ఆ యొక్క సందర్శనంతో పాపులనైనా పునీతులను చేసేటటువంటి మహోన్నతమైనటువంటి శక్తి ఆ సద్గురువుల వద్ద ఆ మహాత్ముల వద్ద కూడా మనకి లభ్యమవుతుంది. కాబట్టి ఈ యొక్క మహోన్నతమైనటువంటి కథను ఆధారంగా చేసుకుని మన గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ నగరాల్లోనూ జరుగుతున్నటువంటి ఆరాధనా కార్యక్రమాలకి క్రమం తప్పకుండా వెళ్ళి ఆ సత్సాంగత్యంతో మనందరూ కూడా కలిసి ఆరాధన చేసుకున్నట్లయితే, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన కూడా చేసుకున్నట్లయితే ఆ స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సు మనకు లభించి మన జన్మ ధన్యం అవడం జరుగుతుందనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా మనవి. మరి మే 13వ తేదీన రేలంగి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా
రేలింగ్ గ్రామంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి వారు శ్రీ ఆకుల స్వామి అనే పెదకాపు, శ్రీమతి సరోజిని, కుమారులు రాంబాబు, రవిశంకర్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. అదేవిధంగా రెండవ కుటుంబం శ్రీ రామ్శెట్టి పెదకాపు, శ్రీమతి గంగాలక్ష్మి, కుమారులు సురేష్, సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. మూడవ కుటుంబం శ్రీ దూడల వీర వెంకటాంజనేయులు, శ్రీమతి అమరేశ్వరి, చాందిని, ఆదియ్య మరియు వారి కుటుంబ సభ్యులు. నాలుగవ కుటుంబం శ్రీ ముత్యాల పెదకాపు, శ్రీమతి రాధా రుక్మిణి, కుమారుడు సత్యనారాయణ, పవిత్ర మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ఆకుల స్వామి గారికి, ఆకుల స్వామి అనే పెదకాపు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రామ్శెట్టి పెదకాపు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దూడల వీర వెంకట ఆంజనేయులు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల పెదకాపు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న రేలింగ్ సభ్యులు శ్రీ కోల చిన్నప్పారావు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కంబాల రామకృష్ణ, శ్రీమతి ప్రభావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మారిశెట్టి లక్ష్మీ సత్యనారాయణ, శ్రీమతి వషారాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి శ్రీనివాసరావు, శ్రీమతి రామతులసి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తలారి గోపాలరావు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చేగొండి రామదాసు, శ్రీమతి భారతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల రామకృష్ణ, శ్రీమతి సీతామహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రామ్శెట్టి నాగేశ్వరరావు, శ్రీమతి ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది మణికంఠ, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉగ్గిరాల మెంటయ్య, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గాజుల ఆంజనేయులు, శ్రీమతి వీరవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాగు పుల్లయ్య, శ్రీమతి శేషవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాగు సుబ్బారావు, శ్రీమతి పెద్దింట్లు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోలిశెట్టి గంటారావు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోలిశెట్టి సూర్యనారాయణ, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాసాని చిట్టుబాబు, శ్రీమతి పోసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కలం వెంకటేశ్వరరావు, శ్రీమతి గోవిందమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వాకపల్లి వెంకటేశ్వరరావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుర్రం సత్యనారాయణ, శ్రీమతి తులసిరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లింగం శ్రీనివాసు, శ్రీమతి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఓసూరి లక్ష్మి, కుమారుడు వరప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గమిడి సత్యనారాయణ, శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చేగొండి లక్ష్మీనారాయణ, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి గంగరాజు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మంగిన శ్రీను, శ్రీమతి సీత మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా రేలింగి గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా రేలింగ్ గ్రామంలో స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ ఆకుల స్వామి అనే పెదకాపు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రామ్శెట్టి పెదకాపు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దూడల వీర వెంకట ఆంజనేయులు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల పెదకాపు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొమరవరం గ్రామం నుండి స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి కుటుంబాలు. మొదటి కుటుంబం శ్రీ ఘనసాల శ్రీనివాసు, శ్రీమతి నాగమణి, కుమారులు ఉమామహేశ్వరరావు, ఉమారామలింగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల నాగేశ్వరరావు, శ్రీమతి వెంకటరత్నం, కుమారుడు నాగేంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తిక్కిరెడ్డి సత్యనారాయణ, శ్రీమతి పార్వతి, కుమారుడు నాగేశ్వరరావు, సత్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కత్తుల శేషారావు, శ్రీమతి కనకదుర్గ, కుమారుడు ఉమామహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్యంశెట్టి రామమూర్తి, శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, కుమారుడు ఉమా వెంకట్ ప్రభాష్, కుమార్తె రత్నశైలజ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా శ్రీనివాసు, శ్రీమతి సర్వరాజేశ్వరి, కుమారుడు జోగేశ్వర్, లోహిత్, శ్రీరామ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దంగేటి రామకృష్ణ, శ్రీమతి సత్య తులసి, కుమారులు వెంకట సురేంద్ర, ధనార్జున సాయి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా రత్తయ్య, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ ఘనసాల శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల నాగేశ్వర గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తిక్కిరెడ్డి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కొత్తుల శేషారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మద్యంశెట్టి రామమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గంటా శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దంగేటి రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గంటా రత్తయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రావి దుర్గారావు, శ్రీమతి నాగధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గండ్రోత్ సుబ్బారావు, శ్రీమతి ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా ఏడుకొండలు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దుడే వెంకటతాతారావు, శ్రీమతి భాను మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర్ శ్రీనివాసు, శ్రీమతి సత్యవాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దుడే సత్యనారాయణ, శ్రీమతి దుర్గా శేషారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా సర్వరాముడు, శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దుడే సత్యనారాయణ, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా వీరభద్రరావు, శ్రీమతి లక్ష్మీరాజ్యం
మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొరుసు రామకృష్ణ శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల రామకృష్ణ శ్రీమతి మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి రాచకొండ సత్యవేణి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల నరసింహారావు శ్రీమతి శివప్రియ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా అర్జునరావు శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా నాగేశ్వరరావు శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల శ్రీకృష్ణార్జునరావు లేట్ నాగేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆసు సూరిబాబు శ్రీమతి సరస్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మోటూరు యేసుబాబు శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉగ్రాల మోహన్ దుర్గారావు శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్యంశెట్టి హరినాథ్ శ్రీమతి కుసుమ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉగ్రాల తులసి వెంకటరావు శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రేళ్ళు వెంకట సత్యనారాయణ శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కొమరవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా కొమరవరం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ ఘనసాల శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల నాగేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తిక్కిరెడ్డి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కొత్తుల శేషారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మద్యంశెట్టి రామమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గంటా శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దంగేటి రామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గంటా రత్తయ్య గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కొమరవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. గోపాలపురం గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ రొంగల వెంకటరావు శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రొత్తల సూర్యారావు శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మాకిరెడ్డి వెంకటేశ్వరరావు శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మాకిరెడ్డి శ్రీనివాసు శ్రీమతి కోట వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, లేట్ రొత్తల వినాయకుడు శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, అత్తిల్ నుండి శ్రీ బడేటి దుర్గారావు శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కొడమంచిల నుండి శ్రీ సానం శ్రీనివాస్ శ్రీమతి జయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, దొడ్డిపట్ల నుండి శ్రీ కానూరు సత్యనారాయణ శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చామన రామకిషోర్ శ్రీమతి వెంకటదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, తెలుగుచెర్ల నుండి శ్రీ కట్టూరి పణి శ్రీమతి లీలాశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, దర్శిపురం నుండి శ్రీ పంజా సత్యనారాయణ శ్రీమతి అనసూయ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది గోపాలపురం, అత్తిలి, కొడమంచిలి, దొడ్డపట్ల, తెలుగుచెర్ల, దర్శిపుర సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కండవల్లి గ్రామం నుండి స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి కుటుంబాలు. మొదటి కుటుంబం శ్రీ పిప్పళ్ళ శ్రీనివాసు శ్రీమతి వెంకట బంగారు లక్ష్మి, కుమారుడు గాయత్రి కుమార్, మనవడు మహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం శ్రీమతి పెన్నాడ సీతామహాలక్ష్మి, కుమారులు అఖిల్, ఉమామహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ తుమ్మూరి వెంకట సూరి సత్యనారాయణ శ్రీమతి ధనలక్ష్మి, కుమారుడు వెంకటేష్, కుమార్తె లక్ష్మీ సాయి దుర్గా ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ పోలవరపు ఉమామహేష్ శ్రీమతి హైమవతి, కుమార్తె లోకేశ్వరి, చిన్మయ శ్రావణి, తరుణ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ పుల్లా రాంబాబు శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ పుల్లెపు బాబ్జీ శ్రీమతి కుసుమ మరియు కోడలు, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన కండవల్లి సభ్యులు శ్రీ పిప్పళ్ళ శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి పెన్నాడ సీతామహాలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తుమ్మూరి వెంకట సూర్య సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పోలవరపు ఉమామహేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పుల్లా రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పుల్లెపు బాబ్జీ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ భూసారపు నాగేశ్వరరావు శ్రీమతి అమ్మాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి భీమనాది కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ పిప్పళ్ళ శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి పెన్నాడ సీతామహాలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తుమ్మూరి వెంకట సూరి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పోలవరపు ఉమామహేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పుల్లా రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పుల్లెప్పు బాబ్జీ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కండవల్లి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మల్లేశ్వరం గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి మొదటి కుటుంబం శ్రీమతి అడప రామలక్ష్మి, కుమారుడు శ్యామ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం నల్లాకుల వారి పాలెం నుండి శ్రీమతి యాతం పద్మ, కుమారులు నాగసత్య, సాయి దుర్గా, పవన్ గణేష్, యమా సాయి ఆంజనేయులు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ రెండు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీమతి అడప రామలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి,
నల్లాకులవారిపాలెం శ్రీమతి యాతం పద్మ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పప్పుల భాస్కర్రావు శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎండుగుమిల్లి సూర్యనారాయణ శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోటిపిల్లి సత్య శేషగిరిరావు శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, నల్లాకులవారిపాలెం నుండి శ్రీ పుల్ల అనంతరాజు శ్రీమతి సుభాష్ని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాటం వీర్రాఘవులు శ్రీమతి ముత్యాలమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాటం గనిరాజు శ్రీమతి తులసి మాధవి మరియు వారి కుటుంబ సభ్యులు, కడింపాడు నుండి శ్రీ యాతం ఆదినారాయణ శ్రీమతి నాగ ధనపార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న మల్లేశ్వరం, నల్లాకులవారిపాలెం, కడింపాడు మరియు సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి అడప రామలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, నల్లాకులవారిపాలెం శ్రీమతి యాతం పద్మ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం ముక్కామల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముక్కామల గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ నిడదవాల సూర్యభాస్కర్రావు శ్రీమతి సుజాత కుమార్తె ఉమా వార్షిక మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ నిడదవాల సూర్యభాస్కర్రావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నిడదవాలు సూర్యభాస్కర్రావు శ్రీమతి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోటిపిల్లి కృష్ణ శ్రీమతి సాయిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తుపాకల హనుమజోగేశ్వరరావు శ్రీమతి వెంకటనందిని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తుపాకల పూర్ణ సూర్య శివప్రసాద్ శ్రీమతి కుసుమ ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పరుచూరి శ్రీనివాసు శ్రీమతి లక్ష్మీ మంటలేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పసుపులేటి వెంకటలక్ష్మి కుమారుడు వెంకటపండి సాయి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సంగినేడి కనకదుర్గారావు శ్రీమతి లక్ష్మీ నరసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి శంకు వెంకట కుమారి కుమారుడు అగ్గిరాముడు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పరుచూరి సత్యనారాయణ శ్రీమతి చిట్టమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొత్తపల్లి దుర్గా పాండురంగారావు శ్రీమతి అనురాధ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మార్సిట్ రామదాసు శ్రీమతి వెంకట మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కోలా పూర్ణావతి కుమారుడు జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉగ్గిరాల శ్రేణు శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి శ్రీనివాసు శ్రీమతి పుష్పావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముదుగండ నాగరత్నం భద్రరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పసుపులేటి నాగమణి కుమారుడు శివగణపతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్నేడి రామారావు శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నల్లజర్ల లక్ష్మీ కోట సతీష్ శ్రీమతి గీతా ప్రవీణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి సత్యనారాయణ శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది శ్రీను శ్రీమతి దుర్గా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అన్నం సత్యనారాయణ శ్రీమతి గంగాపార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బాణం ముత్యాలరావు శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పాటి వెంకన్నబాబు శ్రీమతి నాగసుభాషిణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి సత్యనారాయణ శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముక్కామల గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ నిడదవాల సూర్యభాస్కర్రావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ముక్కామల సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు గ్రామంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి మొదటి కుటుంబం శ్రీ బండి శ్రీనివాసు శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, రెండవ కుటుంబం శ్రీ బొచ్చు శ్రీనివాసరావు శ్రీమతి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ బండి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బొచ్చు శ్రీనివాసరావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కాకరపర్రు సభ్యులు శ్రీ కాపక రామారావు శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎడ్ల సత్యనారాయణ శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వాకల రామారావు శ్రీమతి రాజ్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వాకల సత్యనారాయణ శ్రీమతి కనకవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బండి వెంకటరామకృష్ణారావు శ్రీమతి రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బండి గోవిందు శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొట్టి వెంకటేశ్వరరావు శ్రీమతి లక్ష్మీకాంతం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లొద్దన నాగేశ్వరరావు శ్రీమతి తులసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బండి దుర్గాప్రసాద్ శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పురం శ్రీనివాసు శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పురం నాగేశ్వరరావు శ్రీమతి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి మునగపాటి మంగమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా
కాకరపురం గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా కాకరపురం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ బండి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బొచ్చు శ్రీనివాసరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కాకరపురం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి అంతర్జాల పర్యటనలో స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి ఉసులుముర్రు సభ్యులు శ్రీ పడాల శ్రీనివాసరావు, శ్రీమతి రామలక్ష్మి, కుమారుడు ఉమామహేష్ బాబు, కుమార్తె ఉమామహేశ్వరి, కార్తీక్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపతే స్నాశస్వరూపంలో పొందారు. శ్రీ పడాల శ్రీనివాసరావు, శ్రీమతి రామలక్ష్మి దంపతులు, కుమారుడు ఉమామహేష్ బాబు, కుమార్తె ఉమామహేశ్వరి, కార్తీక్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూపతే ఆశీస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ చోడుపునేడు సూర్యనారాయణ, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దోమతెర అనుకొండ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల నాగేశ్వరరావు, శ్రీమతి కనకదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ చోడుపినేడు సూర్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దోమతెర అనుకొండ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల నాగేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పడాల శ్రీనివాసరావు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల సత్యబాబు, శ్రీమతి విజయ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పుల్లా సుబ్బారావు, శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వెంకటరావు, శ్రీమతి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోపెల్ల ఆంజనేయులు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడబాల రాఘవేంద్ర, శ్రీమతి యమునా సాయిదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వేల్పూర్ సూర్యనారాయణ, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల తాతారావు, శ్రీమతి చిన్న పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చోడుపినేడు వెంకటేశ్వరరావు, శ్రీమతి పార్వతీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చోడుపినేడు రామాంజనేయులు, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఉసులుమరి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ పడాల శ్రీనివాసరావు, శ్రీమతి రామలక్ష్మి, కుమారుడు ఉమామహేష్ బాబు, కుమార్తె ఉమామహేశ్వరి, కార్తీక్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపత చేసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ చోడుపినేడు సూర్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దోమతెర అనుకొండ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల నాగేశ్వరరావుకి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ముస్లింవారి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వేలువెన్ను గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ వట్టిపాల నాగేశ్వరరావు, శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట బాలాజీ, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా శ్రీ వట్టిపాల నాగేశ్వరరావుకి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తోట బాలాజీ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ఆకుల రాజు, శ్రీమతి వీరవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వట్టిపాల కుమారస్వామి, శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న వేలువన్ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ వట్టిపాల నాగేశ్వరరావుకి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తోట బాలాజీ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం మరి ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయా గ్రామ కమిటీ సభ్యులు యొక్క సహకారంతోనూ మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ ఆకుల వెంకటరామారావు అనే రాంబాబు, శ్రీ నిడదవోలు సూర్యభాస్కర్రావు అనే సూరిబాబు గారు, డివిజన్ కన్వీనర్ శ్రీ రామశెట్టి పెదకాపు గారు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారులకి కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు సంపూర్ణ లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములు నీ పేరు
చరణములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.